అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం యోబు గ్రంథం 1 నుంచి 17 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 17 అధ్యాయాల్లో కూడా నీతిమంతుడైన యోబుని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇది పరీక్ష అని తెలియక యోబేదో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు. ఎవరికీ తెలియకుండా పెద్ద పాపం ఏదో చేసి ఉంటాడు. అందుకే యోబుని దేవుడు శిక్షిస్తున్నాడు అన్నట్టుగా యోబు యొక్క స్నేహితులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరు వీళ్ళ ముగ్గురు కూడా పొరబడుతున్నారు. యోబా, నువ్వు తప్పు చేసావు, ఒప్పుకో. నీ తప్పును నువ్వు ఒప్పుకో. నువ్వు తప్పు చేయడం వల్లే ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు అన్నట్టుగా ఆ ముగ్గురు స్నేహితులు యోబుని నిందిస్తున్నారు. యోబు మాత్రం వాళ్ళు ఎంత నిందించినా గానీ నా తప్పేమీ లేదు, నేను నీతిమంతుణ్ణి, నేను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా యోబు తాను సమర్థించుకుంటున్నాడు. ఇదంతా కూడా ఒక పెద్ద డిబేట్ లాగా మనం మొదటి 17 అధ్యాయాల్లో కూడా చదువుకుంటూ వచ్చాం. ఈ 17 అధ్యాయాలు చదివిన వారికే ఈ 18వ అధ్యాయం కూడా అర్థమవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 18వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అంటే ఇది సెకండ్ రౌండ్. డిబేట్ మొదటి రౌండ్ అయిపోయింది. ఎలీఫజు, బిల్దదు, జోఫరు వీళ్ళ ముగ్గురు మాట్లాడారు. యోబు దానికి సమాధానం కూడా చెప్పాడు. సెకండ్ రౌండ్లో కూడా ఎలీఫజు మాట్లాడాడు. యోబు దానికి సమాధానం చెప్పాడు. నాలో ఏ తప్పు లేదు, మీరే తప్పుగా నన్ను ఊహించుకుంటున్నారు, నన్ను నిందిస్తున్నారు. మీరు అసలు స్నేహితులే కాదు, మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నారు. ఇంకోసారి నేను తప్పు చేశాను అని నన్ను నిందిస్తే దేవుడే మిమ్మల్ని శిక్షిస్తాడేమో, దేవుడు మీకు తీర్పు తీరుస్తాడేమో, మీరు జాగ్రత్తగా ఉండండి, నాలో తప్పు లేకపోయినా కానీ నన్ను నిందించకండి అని యోబు వాళ్ళకి సమాధానం చెప్పడం కూడా మనం చూసాం. ఇప్పుడు యోబు యొక్క రెండో స్నేహితుడైన బిల్దదు మరలా మాట్లాడుతున్నాడు. ఏమని? మాటల్లో చిక్కుపరచుటకై మీరు ఎంతసేపు వెతుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడుదుము. ఎంతసేపు మాట్లాడతారు మీరు? ఎంతసేపు చెబుతున్నా కానీ నేనేం తప్పు చేయలేదు, నేను నీతిమంతుడిని అంటావేంటి? నీ ఆలోచనలతో మమ్మల్ని ఎందుకు మోసం చేస్తావు? ఇంకా నువ్వు ఆపితే మేము మాట్లాడతాం అన్నట్టుగా యోబు మాట్లాడేదాన్ని సగంలోనే ఆపుతూ ఇప్పుడు బిల్దదు మాట్లాడుతున్నాడు. ఏమని? మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేము ఎంచబడుటయ్యేలా. మీ అనగానే ఎక్కువ మంది అనుకోకండి. నీ దృష్టికి అంటే యోబు దృష్టికి మృగములుగాను మూడులుగాను మేము ఎంచబడుటయ్యేలా. యోబు ఎందుకు ఇలా మూర్ఖులు అంటున్నాడు? వీళ్ళు తప్పుగా చెప్తున్నారు కాబట్టి. యోబులో ఏ తప్పు లేకపోయినా కానీ యోబు తప్పు చేశాడు అని పద్దాకా వాదిస్తున్నారు కాబట్టి మీరు మూర్ఖంగా వాదిస్తున్నారు. ఒకవేళ నాలో ఏదైనా తప్పు ఉంటే చూపించండి, మీరు నన్ను నిందిస్తున్నారు కాబట్టి దేవుడు మీకే తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా యోబు మూర్ఖులు అన్నాడు తన స్నేహితుల్ని. దానికి బిల్దదు బాగా కోప్పడి, మేము మూర్ఖులమా? మమ్మల్ని మూర్ఖులు అంటావేంటి? కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనివాడా? కోపంలో ఏది పడితే అది మాట్లాడుతున్నావు, ఒకసారి సరిచూసుకో. నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? యోబా, నీ గురించి ఇప్పుడు ప్రపంచం మారిపోద్దా అన్నట్టుగా యోబు యొక్క స్నేహితుడైన బిల్దదు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ బిల్దదు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా తప్పు చేస్తేనే దేవుడు శిక్షిస్తాడు, తప్పు చేయని వాళ్ళని దేవుడు శిక్షించడు. భూమి మీద ఎవడన్నా కష్టాలు పడుతున్నాడంటే వాడు తప్పు చేసినట్టు, భూమి మీద ఒకడు కష్టాలు పడట్లేదంటే వాడు మంచివాడు అన్నట్టుగా బిల్దదు అనుకుంటున్నాడు. దాన్ని యోబు కోసం మార్చేయాలా కనబడుతుంది. యోబుని చూస్తుంటే ఏమని? యోబు శరీరం మొత్తం కురుపులతో ఉన్నాడు అని. యోబు యొక్క కుటుంబం చనిపోయారు, యోబు యొక్క ఆస్తి మొత్తం పోయింది. ఇంత కష్టాల్లో ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసి ఉంటావు. నీ తప్పేమీ లేదని మేము ఎలా నమ్ముతాం? నీ కోసం న్యాయం మారిపోద్దా? నీ కోసం కొండదాని స్థానం తప్పుద్దా? నువ్వు ఒక్కడవే నీతిమంతుడివి, నువ్వు నీతిమంతుడివైనా కానీ దేవుడిని కష్టాలు పెడుతున్నాడు అన్నట్టుగా మేము ఎందుకు నమ్మాలి అని బిల్దదు ప్రశ్నిస్తున్నాడు. ఇదంతా కూడా ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే దేవుడి గురించి పరిపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల. నిన్న కూడా లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు దరిద్రుడు గురించిన ఒక ఉపమానం చెప్పాను కదా. దరిద్రుడైన లాజరు భూమి మీద కష్టాలు పడినా కానీ అతడు మంచివాడు, ఏ తప్పు చేయకుండా పరదేశకి వెళ్ళాడు. ధనవంతుడు భూమి మీద సుఖంగా బ్రతికినా కానీ అతడు చెడ్డవాడు, నరకానికి వెళ్ళాడు. భూమి మీద కష్ట సుఖాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి, అంతేగాని తప్పు చేసిన వాళ్ళు మాత్రమే బాధపడతారు అన్నట్టుగా మనం చెప్పకూడదు. తీర్పు అనేది భూమి మీదే జరగాలి అనుకోవడం అవివేకం. తీర్పు అనేది భూమి తర్వాత జీవితంలో మనం చనిపోయిన తర్వాత జరుగుతుంది. ఈ విషయాలు ఏమీ తెలియకపోవడం వల్ల యోబు యొక్క స్నేహితులకి వాళ్ళు ఒక భ్రమలో ఉంటూ వాళ్ళు మూర్ఖంగా ఆలోచిస్తూ యోబుని తిడుతున్నారు. యోబా, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. అంటే ఒకప్పుడు బాగానే బతికినా కానీ దేవుడు వాళ్ళ దీపాన్ని ఆర్పేస్తాడు, వాళ్ళ అగ్ని జ్వాలలు ఆపేస్తాడు. అంటే దేవుడు వాళ్ళకి కష్టాలు తీసుకొస్తాడు. అంతకుముందు నువ్వు మంచిగానే బ్రతికావు, ఇప్పుడు నీ అగ్ని ఆరిపోయింది, నువ్వు కష్టాలు పడుతున్నావు అంటే నువ్వేదో తప్పు చేసావు. వారి గుడారముల్లో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును, వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. ఇవన్నీ కూడా మంచి మాటలే. ఒకవేళ ఎవరైనా భక్తిహీనులు ఉంటే దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇలాగే తీర్పు
తీర్పు తీర్చబడిద్ది. కాకపోతే ఇది భూమి మీదే జరగదు. భూమి మీద వాళ్ళు ఒకవేళ ఆనందంగానే ఉన్నా కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు నరకానికి వెళ్తారు. భక్తిహీనులకి తీర్పు అయితే కంపల్సరీగా దేవుడు తీరుస్తాడు. అది భూమి మీదే జరగాలి అనుకోవడం అవివేకం. ఇక్కడ బిల్దదు కానీ యోబు యొక్క స్నేహితులు కానీ వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా మంచి మాటలే. కాకపోతే అవన్నీ కూడా మనకు అర్థం అవుతాయి. ఎందుకంటే చనిపోయిన తర్వాత తీర్పు ఉంది అనేది మనం నమ్ముతాం కాబట్టి. అలా కాకుండా భూమి మీదే తీర్పు అని మనం అనుకుంటే ఈ మాటలన్నీ యోబు యొక్క స్నేహితులు మాట్లాడే మాటలన్నీ కూడా తప్పులే. వాళ్ళు అవివేకంగా ఆలోచిస్తున్నారు. మొదటి నుండి కూడా నేను చెప్తానే ఉన్నా, అందుకే మొదట్లో కూడా చెప్పాను, ముందు వీడియోలు విన్న వారికి మాత్రమే ఈ వీడియో మంచిగా అర్థమవుతుంది. లేకపోతే ఈ మాటలన్నీ కూడా కరెక్టే కదా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కరెక్టే ఎప్పుడు భూమి తర్వాత తీర్పు అనేది మనం ఊహించుకున్నప్పుడు. అలా కాకుండా భూమి మీదే జరగాలి అంటే ఇవేమి భూమి మీదే జరగవు. భూమి మీద ఒక్కోసారి మంచి వాళ్ళు కూడా కష్టాలు పడతారు, ఒక్కోసారి చెడ్డవాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. భూమి మీద కష్ట సుఖాలు అనేవి, భూమి మీద ఆరోగ్యం అనారోగ్యం అనేవి కేవలం పాపాన్ని బట్టే ఉండవు. దానికి అనేక కారణాలు ఉంటాయి. దేవుడి పరీక్ష, సువార్త ప్రకటన, మనకి ఫ్యూచర్లో ఏది మంచిది, చాలా రకాల కారణాలు ఉంటాయి. ఏదో ఒక కారణమే మనం చూపించకూడదని యోబు గ్రంథం మొదటి అధ్యాయం నుండి మనం మాట్లాడుకుంటానే వస్తున్నాం. అదంతా గుర్తుపెట్టుకున్న వాళ్ళకే ఈ మాటలన్నీ కూడా బాగా అర్థమవుతాయి. ఇవన్నీ కూడా మంచి మాటలే, కానీ యోబు విషయంలో మాత్రం ఇవేవి అప్లై అవ్వవు, ఇవేవి కూడా వర్తించవు. వారు వాగుర్ల మీద నడుచువారు. వాగుర్లు అంటే వలల్లాంటివి అందని అర్థం. తమ కాళ్లే వారిని వలల్లోకి నడిపించును. వాళ్ళు వలల మీద నడుస్తున్నారు, ఆ వలలే వారిని మింగేస్తాయి ఆ భక్తిహీనుల్ని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది కూడా కరెక్టే, కానీ యోబు విషయంలో వర్తించదు. బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలగజేయను, భయములు వారిని వెంటాడి తరుమును. ఇవన్నీ కూడా భక్తిహీనులకు కలిగే తీర్పులు. ఇవన్నీ కూడా మంచిదే, కానీ యోబు విషయంలో మాత్రం ఇవేవి కూడా వర్తించవు. ఎందుకంటే యోబు నీతిమంతుడు కాబట్టి. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును, అది వారి దేహ అవయవములను భక్షించును. మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. ఇవన్నీ కూడా యోబుకే కదా జరుగుతున్నాయి. యోబు ఆస్తి పోతుంది, యోబు ఆరోగ్యం పోతుంది, ఇప్పుడు పూర్తిగా క్షీణించిపోయాడు, భయంతో బతుకుతున్నాడు. యోబునే తిడుతున్నాడు బిల్దదు, కాకపోతే డైరెక్ట్గా కాకుండా భక్తిహీనులకి ఇలా జరిగిద్ది అన్నట్టుగా తిడుతున్నాడు. అంత ముందన్నా కొంచెం మంచిగా నెమ్మదిగా మాట్లాడాడు, ఇప్పుడైతే బహు కఠినంగా మాట్లాడుతున్నాడు యోబుతో అని దాని అర్థం. ఇవన్నీ కూడా యోబుకు మాత్రం అప్లై అవ్వవు, ఎందుకంటే యోబు నీతిమంతుడు అని మొదటి 2 అధ్యాయాల్లోనే మనం చదువుకున్నాం కాబట్టి. వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు, వారు భీకరుడగు రాజునద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు, వారి నివాస స్థలం మీద గంధకము చల్లబడును. వాళ్ళ ఆస్తి, వాళ్ళ నివాసం అవన్నీ కూడా వాళ్ళు కోల్పోతారు. కింద వారి వేర్లు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును, చెట్లతో పొలుస్తూ నాశనం అయిపోతారు అన్నట్టుగా చెప్తున్నాడు. భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడను వారిని ఎరిగిన వారు ఉండరు. ఇవన్నీ కూడా భక్తిహీనులకు కలిగే తీర్పులు అన్నట్టుగా బిల్దదు మాట్లాడుతున్నాడు. ఒక రకంగా నిజమే ఇవన్నీ కూడా. ఎవరన్నా భక్తిహీనులు చెడ్డవాళ్ళు ఉంటే దేవుడు వాళ్ళని నరకంలో వేస్తాడు, వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళు వ్యర్థం చేసిన వాళ్ళు అవుతారు. కాకపోతే యోబు విషయంలో ఇవేవి కూడా అప్లై అవ్వవు. బిల్దదు డైరెక్ట్గా యోబునే తిడుతున్నప్పటికీ దేవుడు ఈ మాటలన్నీ కూడా తలకిందులు చేస్తాడు. దేవుడు కనబడిన తర్వాత యోబుతో యోబే మంచివాడు, యోబు యొక్క స్నేహితులే చెడ్డవాళ్ళు అన్నట్టుగా మాట్లాడి యోబు గురించి ఈ రోజుకి మనం చదువుకుంటున్నాము అంటే యోబు ఎప్పుడో ఇజ్రాయేలీల కంటే ముందు కాలానికి చెందినవాడు, కానీ ఈ రోజుకి మనం యోబు గురించి మాట్లాడుకుంటున్నాం, యోబుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు ఎంత వేదన సహించాడు, యోబు ఎంత నీతిమంతుడు, విశ్వాసపరుడు అని ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. యోబు యొక్క స్నేహితులు ఏదైతే మాట్లాడారో దానికి పూర్తి వ్యతిరేకంగా దేవుడు ఆ మాటను తలకిందులు చేసి యోబు యొక్క విశ్వాసాన్ని అందరికీ చూపించాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు తన స్నేహితులు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి దేవుడి గురించి పరిపూర్ణ జ్ఞానం లేదు, మొదటి పాయింట్. రెండోది, బాధల్లో ఉన్న వాళ్ళని ఎలా ఓదార్చాలి అనేది కూడా తన స్నేహితులకి తెలియట్లేదు. మొదట్లో బాగానే ఉన్నారు, వచ్చిన 7 రోజులు సైలెంట్గా ఉండి అతనికి ఆదరణ కలిగించారు. ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారో అప్పటి నుంచి యోబుకి ఇంకా బాధ ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లా. ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆదరణ కలిగించడం మానేసి, వాళ్ళని ఓదార్చడం మానేసి వాళ్ళని ఇలా నిందిస్తున్నారు అంటే బాధల్లో ఉన్న వాళ్ళని ఎలా ఆదరించాలో తెలియట్లేదు తన స్నేహితులకి. అలాగే యోబుని నిందిస్తున్నారు అంటే దేవుడి గురించి కూడా పరిపూర్ణ జ్ఞానం లేదు. ఈ 2 విషయాల్లో యోబు యొక్క స్నేహితులు వెనకబడి ఉన్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకము నుండి వారిని తరుముదురు. వారి ప్రజల్లో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలముల్లో తప్పించుకొనిన వాడు ఒకడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూసి విస్మయం పొందుదురు. ఇదంతా కూడా యోబునే తిడుతున్నారు డైరెక్ట్గా. యోబు యొక్క కుమారులు కుమార్తెలు అందరూ కూడా చచ్చిపోయారు కదా, యోబు పేరు చెప్పట్లేదు. కానీ భక్తిహీనులు ఎలా నశించిపోతారంటే డైరెక్ట్గా యోబునే తిడుతున్నాడు బెల్దదు. ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వేదో తప్పు చేసావు, నువ్వు భక్తిహీనుడివి, అందుకే దేవుడు నిన్ను ఇంతగా శిక్షిస్తున్నాడు. నువ్వు ఏ తప్పు చేసావు ఒప్పుకో, నీ తప్పు నువ్వు గుర్తించు అన్నట్టుగా బెల్దదు యోబుని నిందిస్తున్నాడు అందని అర్థం. పూర్వమందు ఉండిన వారు దాన్ని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసమునకు ఇట్టి గతి పట్టును, దేవుణ్ణి ఎరుగని వారి స్థలము ఇట్టిది. ఎవరన్నా కానీ దేవుడికి వ్యతిరేకంగా బ్రతికితే వాళ్ళ గతి ఇలాగే ఉంటది అన్నట్టుగా బిల్దదు మాట్లాడుతున్నాడు. ఒక అందుకు ఇవన్నీ కూడా మంచి మాటలే, ఎందుకంటే భూమి మీద చెడ్డవాళ్ళు ఎంత బాగా బ్రతికినా కానీ చనిపోయిన తర్వాత దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. కాబట్టి చనిపోయిన తర్వాత తీర్పుని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ కూడా మంచి మాటలే. భూమి మీదే దేవుడు తీర్పు తీర్చాలి, వెంటనే దేవుడు తీర్పు తీర్చాలి అంటే మాత్రం ఇవన్నీ తప్పు. యోబు విషయంలో ఈ మాటలు ఏవి కూడా వర్తించవు, ఇవన్నీ యోబుకు అప్లై అవ్వవు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కష్టాలు రావడానికి ఏవే కారణాలు ఉంటాయి, దేవుడు వెంటనే ఎందుకు శిక్షించడో, సమయం ఎందుకు తీసుకుంటాడు, ఇవన్నీ కూడా ముందు వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి నేను మరలా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వాటి గురించి ఎవరికైనా డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ అధ్యాయంలో మనం గమనించాల్సింది ఏంటంటే యోబు తప్పు లేకపోయినా కానీ యోబు యొక్క స్నేహితులు నిందిస్తున్నారు. భక్తిహీనులే నాశనం అవుతారు, నువ్వు నాశనం అవుతున్నావు అంటే నీ ఆస్తి పోయింది, నీ పిల్లలు చచ్చిపోయారు, నీకు అనారోగ్యం వచ్చిందంటే నువ్వు కూడా ఏదో ఒక తప్పు చేసి ఉంటావు అన్నట్టుగా వాళ్ళు యోబుని నిందిస్తున్నారు. ఇప్పుడు యోబు దానికి సమాధానం చెప్తున్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు ఏమంటున్నాడు, అంతట యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించుదురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు, ఇంకా ఎంతకాలం నన్ను నిందిస్తారు, నాలో ఏ తప్పు లేకపోయినా కానీ ఎంతకాలం నన్ను నిందిస్తారు. 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. సిగ్గులేక అంటే నేనే తప్పు చేశానో మీకు తెలీదు, అయినా కానీ మీరు నన్ను నిందిస్తున్నారు. నేను ఎన్నిసార్లు చెప్తున్నా నేను ఏ తప్పు చేయలేదు అని మీరు నన్ను నిందిస్తానే ఉన్నారు, మీకు సిగ్గు లేదా? నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా, మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. ఒకవేళ నిజంగానే నేను తప్పు చేశాను అనుకుందాం కాసేపు, నేను తప్పు చేసినా కానీ నా బాధను చూసి మీరు వచ్చి ఏం చేయాలి, నాకు ఆదరణ కలిగించాలి. అలా కాకుండా నేను ఇంకా చెడ్డవాడిని, నాకు ఇంకా ఎక్కువ శ్రమ కలగాలి అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారంటే అసలు మీరు స్నేహితులేనా? ఇంకా ఎంతకాలం నన్ను బాధిస్తారు? నాకన్నా ఏదో మీరే నీతిమంతుల్లాగా నా నేరాన్ని పద్దాక నా మీద మోపుతున్నారు. నా నేరం ఏంటి అనేది కూడా చెప్పట్లేదు, కానీ నన్ను నిందిస్తున్నారు. మీరు ఎంతకాలం నన్ను ఇలా బాధపరుస్తారు? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెను అనియు తన వలలో నన్ను చిక్కించుకొనెను అనియు మీరు తెలుసుకొనుడి. ఇక్కడ దేవుణ్ణి అన్యాయస్తుడు అనట్లేదండి. ఇక్కడ యోబు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే, తప్పు చేసిన వాళ్ళనే దేవుడు శిక్షిస్తాడు ఈ భూమి మీద అనేదే నిజమైతే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయకపోయినా కానీ దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడు అనే ఉద్దేశంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోబు దేవుడిని నిందించట్లేదు, కానీ ఒకవేళ మీరు చెప్పే మాటలు నిజమైతే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు అంటున్నాడు. కానీ వీళ్ళ మాటలు అబద్ధం అని యోబుకు తెలుసు. యోబు దేవుణ్ణి అన్యాయస్తుడు అనట్లేదు, తన స్నేహితుల మాటలు నిజమైతే అప్పుడు దేవుడు అన్యాయస్తుడు అవుతాడు అన్నట్టుగా ఒక ఉదాహరణగా చెప్తున్నాడు. దేవుడు కూడా తర్వాత వచ్చి యోబు యొక్క స్నేహితుల్ని నిందిస్తాడు, మీరే నా గురించి తప్పుగా చెప్పారు అన్నట్టుగా దేవుడు కూడా తర్వాత నిందిస్తాడు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఎవరన్నా మన దగ్గరకు వచ్చి భూమి మీద ఒకడు కష్టాలు పడుతున్నాడంటే ఖచ్చితంగా వాడు ఏదో తప్పు చేసి ఉంటాడు అన్నట్టుగా యోబు యొక్క స్నేహితుల్లాగే వాళ్ళు కూడా చెప్పారనుకో, ఎవరన్నా ధనవంతుడిని తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ ధనవంతులైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూపించి మీరు చెప్పేది నిజమైతే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా, ఏ పాపం చేయనోడేమో పేదవాడిగా ఉన్నాడు, ఎక్కువ పాపాలు చేసే వీడేమో ధనవంతుడిగా ఉన్నాడు, మీరు చెప్పేది నిజమైతే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు, మీరు అబద్ధం చెప్తున్నారు, భూమి మీద ఎవడన్నా కష్టాలు పడితే ఖచ్చితంగా అది పాపం వల్లే జరిగింది అని మనం చెప్పకూడదు అన్నట్టుగా వాళ్ళ యొక్క మాటల్ని తప్పు అని చెబుతూ, మీ మాటలు నిజమైతే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు, మీ మాటలు నిజం కాదు అన్నట్టుగా యోబు తన స్నేహితుల్ని నిందిస్తున్నాడే కానీ దేవుణ్ణి కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇది చెప్పానంటే, ఇంతగా ఈ వచనాన్ని చూపించి కొంతమంది యోబు డైరెక్ట్గా దేవుణ్ణి అన్యాయస్తుడు అన్నాడు అన్నట్టుగా కొంతమంది చెప్తారు. అందుకే చెప్తున్నా, ఇక్కడ యోబు దేవుడిని నిందించట్లేదు, తన స్నేహితుల్ని నిందిస్తున్నాడు, వాళ్ళు చెప్పే మాటలు తప్పు అని చెప్తున్నాడు అందని అర్థం.
నా మీద బలాత్కారము జరుగుచున్నది అని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని నాకు న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గములకు కంచె వేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగ్గొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువుల్లో ఒకనిగా ఎంచెను. ఇదంతా కూడా యోబు ఎందుకు మాట్లాడుతున్నాడంటే యోబు అంత బాధలో ఉన్నాడు కాబట్టి. యోబు ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు కనబడట్లేదు, తనతో మాట్లాడట్లేదు, తనకున్న రోగం కూడా పోవట్లేదు. కొన్ని నెలలుగా యోబు ఈ బాధను అనుభవిస్తున్నాడు అని కూడా మనం చదువుకున్నాం కదా. దేవుడు ఎందుకు నన్ను ఎంత శ్రమ పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, నన్ను ఒక శత్రువులాగా దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా యోబు ఇక్కడ ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు యోబుని శత్రువులాగా చూడట్లేదు, ఒక గొప్ప నీతిమంతుడిలాగా చూస్తున్నాడు. మొదటి 2 అధ్యాయాలు మనం చదువుకున్నాం కాబట్టి యోబు గురించి దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో మనకు తెలుసు. అయితే ఆ విషయం యోబుకు తెలియదు కదా. దేవుడు యోబు గురించి ఏమనుకుంటున్నాడు అనేది యోబుకు తెలియదు కదా. తర్వాత దేవుడే డైరెక్ట్గా కనబడి చెప్తాడు, అప్పుడు అర్థమైద్ది. అప్పుడు దాకా యోబుకి ఇవన్నీ కూడా తెలియదు కాబట్టి, తాను ఎందుకు శ్రమ పడుతున్నాడో యోబుకు తెలియదు కాబట్టి, పరీక్ష కోసం ఇదంతా అనేది యోబుకు తెలియదు కాబట్టి, నేను ఇంత శ్రమ పడుతున్నాను, దేవుడు నన్ను ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నాడో నాకు తెలియట్లేదు, నన్ను ఒక శత్రువులాగా చూస్తున్నాడు దేవుడు అన్నట్టుగా తన బాధని వ్యక్తపరుస్తున్నాడు. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి, వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి. అంటే ఒక్కసారిగా, ఏకముగా అంటే ఒక్కసారిగా నా ఆస్తి పోయింది, ఒక్కసారిగా నా పిల్లలు చనిపోయారు, ఒక్కసారిగా నాకు అనారోగ్యం వచ్చింది, ఒక్కసారిగా దేవుడు నన్ను శిక్షించడం మొదలుపెట్టాడు. ఆయన నా సహోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. సోదర జనము అంటే యోబు యొక్క అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళు కూడా యోబుకు దూరం అయ్యారు. వాళ్ళు కూడా ఈ సమయంలో, కష్ట సమయంలో యోబుకి సహాయం చేయట్లేదు అని దాని అర్థం. నా నెలవర్లు నాకు కేవలం అన్యులైరి. నెలవర్లు అంటే తెలిసిన వాళ్ళు అని దాని అర్థం. అంతకుముందు తెలిసిన వాళ్ళు ఇప్పుడు నాకు అన్యులయ్యారు అంటే తెలియని వాళ్ళుగా మారిపోయారు. అంటే దగ్గర వాళ్ళు, బంధువులేమో దూరస్తులైపోయారు, తెలిసిన వాళ్ళేమో నేను ఎవరో తెలీదు అన్నట్టుగా చూస్తున్నారు, అందరు నాకు దూరం అయ్యారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. యోబు యొక్క బాధను బట్టి, ఆర్థిక ఆరోగ్య పరిస్థితులను బట్టి అందరూ కూడా యోబుకి దూరం అయ్యారు. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు, నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. ప్రస్తుతానికి బాధల్లో ఉన్నాడు కాబట్టి యోబు నుండి వీళ్ళందరూ కూడా దూరం అయ్యారు. తర్వాత దేవుడు యోబుని మరలా స్వస్థపరుస్తాడు. యోబుకి ఆస్తి, ఆరోగ్యం, పిల్లలు అన్ని కూడా ఇస్తాడు. ఎప్పుడైతే దేవుడు యోబుకి అన్ని ఇస్తాడో వీళ్ళందరూ కూడా మరలా తిరిగి వస్తారు యోబు దగ్గరికి. యోబు యొక్క సహోదరులు, సహోదరి మనులు కానీ, యోబు యొక్క బంధువులు కానీ, యోబు యొక్క స్నేహితులు కానీ, యోబు యొక్క దాసదాసులు అంటే పనివాళ్ళు కానీ, అందరూ మరలా తిరిగి యోబు దగ్గరికి వస్తారు. ఈ మాటను బట్టి కూడా మనకి ఏమర్థం అవ్వాలంటే, కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది మనకు దూరం అవుతారు, మరలా డబ్బు ఉన్నప్పుడు, మరలా ఆస్తి ఉన్నప్పుడు, అప్పుడు మరలా చాలా మంది బంధువులు, స్నేహితులు మనకి దగ్గర అవుతారు. మనుషులు చూసే విధానం వేరుగా ఉంటుంది, దేవుడు చూసే విధానం వేరుగా ఉంటుంది. మనుషులు పైరూపాన్నే చూస్తారు కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ యోబు యొక్క స్నేహితులు కూడా యోబు యొక్క పైరూపాన్ని చూసే కదా, నీకు ఎంతగా రోగం వచ్చిందంటే నువ్వేదో తప్పు చేసావు అన్నట్టుగా పైరూపాన్ని చూసి యోబుని నిందిస్తున్నారు. యోబు యొక్క బంధువులు, ప్రాణ స్నేహితులు, పనివాళ్ళు అయితే పైరూపాన్ని చూసి యోబుకు దూరం అయ్యారు. తర్వాత కొంతమంది దగ్గర అవుతారు, యోబు యొక్క ఆస్తిని చూసి దగ్గర అవుతారు. భూమి మీద మనుషులు చాలా మంది పైరూపాన్ని మాత్రమే చూస్తారు, ఆస్తిని, ఆరోగ్యాన్ని, సంపదని, వీటినే చూస్తారు కానీ మనసును చూడరు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మాత్రమే మన హృదయాన్ని ఎరిగినవాడు, ఎప్పుడు ఆయన మాత్రమే పరీక్షిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకొని ఆయన చూస్తున్నాడు అన్న ఉద్దేశంతో భయభక్తులతో మనం బతకాలి. మనుషుల కోసం మనం బ్రతికితే మనుషులు పైరూపాన్ని చూస్తారు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన దగ్గర ఉంటారు, మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు కూడా మన నుండి దూరం అయిపోతారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను నా పనివాడిని పిలవగా వాడేమీ పలుకకుండా ఉన్నాడు, నేను వాడిని బతిమిలాడవలసి వచ్చాను, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. నేను కని కుమారులు అంటే యోబు యొక్క కుమారులు చనిపోయారు కదా, కుమార్తెలు చనిపోయారు కదా అనుకోకండి. దీనికి నా సహోదరులు, నా తోడబుట్టిన వాళ్ళు అనే అర్థం కూడా వస్తుంది. యోబు యొక్క సహోదరులు, సహోదరి మనులు అని దాని అర్థం. నా భార్యకు కానీ, నా సహోదరులకు కానీ, వాళ్ళందరికి కూడా నేను ఇప్పుడు అసహ్యంగా మారిపోయాను.
చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణములు పలుకుదురు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ప్రాణ స్నేహితులు అంటే యోబుతో మాట్లాడుతున్న ఈ ముగ్గురు స్నేహితులు, ఎలీఫజ్ గాని, బిల్దద్ గాని, జోఫర్ గాని, మిగతా స్నేహితులు కూడా ఉండుండొచ్చు. ఈ స్నేహితులు కూడా యోబుకి వ్యతిరేకంగా మారుతున్నారు. వీళ్ళు కూడా యోబుని నిందిస్తున్నారు. అందరూ కూడా యోబు పైన తిరుగుబాటు చేస్తున్నారు. కొంతమంది అసహ్యించుకుంటున్నారు, కొంతమంది దూరంగా ఉంటున్నారు, కొంతమంది దగ్గరే ఉండి నిందిస్తున్నారు. ఆర్థిక, ఆరోగ్య అన్ని పరిస్థితుల్లో కూడా యోబు అందరికీ దూరం అయ్యాడు. యోబుకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని దాని అర్థం. కొంతమంది డబ్బుల ద్వారా సహాయం చేయొచ్చు, కొంతమంది ఆదరణ కలిగించి మాటల ద్వారా సహాయం చేయొచ్చు. రెండిటిల్లో ఏ రకంగా సహాయం చేసేవాళ్ళు కూడా యోబుకి ప్రస్తుతానికి లేరు. ఎందుకంటే యోబుకు వచ్చిన కష్టాల వల్ల అని దాని అర్థం. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. అంత బాధ. చర్మ వ్యాధి, ఒళ్ళంతా కురుపులు అంటే ఏదో మామూలుగా పైకి కనబడే కురుపులు కాదు. ఎముకలు, చర్మము, మాంసము మొత్తం శరీరం అంతా బాధ. అంత ఎక్కువ బాధని యోబు అనుభవిస్తున్నాడు. అంత బాధలో ఉన్నప్పుడు కూడా తన స్నేహితులు ఆదరణ కలిగించకుండా తననే నిందిస్తుండేసరికి యోబు బాధ ఇంకా ఎక్కువ అవుతుంది అని దాని అర్థం. దంతముల అస్థి చర్మం మాత్రం నాకు మిగిలి ఉన్నది. దంతముల అస్థి చర్మం అంటే ఆ ఏదో నోట్లో ఉండే కొంచెం పళ్ళ దగ్గర ఉండే చర్మం తప్ప మిగిలిన చర్మం అంతా కూడా కురుపులతో నిండుకుంది అని దాని అర్థం. ఇంత బాధ చూసినప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే, ఎవరన్నా మన దగ్గరలో బాధపడుతున్నప్పుడు, మన దగ్గరలో కష్టాలు అనుభవించే వాళ్ళు ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడేలే కానీ వాళ్ళని ఇంకా నిందించడం, వాళ్ళు అంతకుముందు ఏదో తప్పు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళకి గతి పట్టించాడు అన్నట్టుగా ఆనందపడతాం, అలా మనం చేయకూడదు. ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేసినా కానీ మనం వాళ్ళకి ఆదరణ కలిగించాలి, మంచి మాటలే మాట్లాడాలి, వాళ్ళని ఇంకా దేవునికి దగ్గర చేయాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యోబు ఏ తప్పు చేయలా. ఒకవేళ చేసినా కానీ ఆ సమయానికి వెళ్ళి ఆదరణ కలిగించాలి కానీ ఇంకా ఇంకా ఎత్తి పొడవకూడదు. తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచించాలి కానీ అంతకుముందు ఇలా చేసావు, అంతకుముందు అలా చేసావు అని దాన్నే పద్దాక ఎత్తి పొడవకూడదు అనేది కూడా మనం గమనించాలి. అంత బాధలో ఉన్నప్పుడు చిన్న చిన్న మాటలకు కూడా చాలామంది హర్ట్ అవుతూ ఉంటారు. అలాంటిది యోబుని డైరెక్ట్గా ఇంత పెద్ద పెద్ద మాటలతో తన స్నేహితులు నిందిస్తున్నప్పుడు యోబు యొక్క బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. ఖచ్చితంగా చాలా బాధపడుతూ ఉంటాడు కదా యోబు. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా మీద కొంచెం జాలి చూపించండి, నన్ను నిందించడం మానేయండి. కావాలంటే నా గురించి ప్రార్థన చేయండి, అంతేగాని నేనే తప్పు చేశాను అని నన్ను నిందించకండి. నా శరీర మాంసము పోవుట చాలును అనుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు. దేవుడు ఆల్రెడీ నన్ను శ్రమ పెడుతున్నాడు, మీరు కూడా వచ్చి నన్ను ఎందుకు శ్రమ పెడతారు? శరీర బాధ సరిపోదా? మానసికంగా కూడా మీరు నన్ను బాధ పెడుతున్నారు. నా మాటలు రాయబడవలెను అని నేనెంతో కోరుకొనుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలెను అని నేనెంతో కోరుచున్నాను. యోబు ఇలా మాట్లాడాడు కాబట్టే ఈ రోజుకి మనం యోబు గ్రంథాన్ని చదువుకోగలుగుతున్నాం. యోబు పూర్తిగా స్వస్థపడిన తర్వాత కానీ లేదా ముందు కానీ యోబు గ్రంథం రాయబడి ఉండొచ్చు. ఆ తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా, మోషే కానీ ఇంకొకరైనా ఎవరైనా కానీ ఈ గ్రంథాన్ని పూర్తిగా దాచుండొచ్చు. ఇక్కడ యోబు ఏం చెప్తున్నాడంటే, నేను మాట్లాడే మాటలన్నీ కూడా నిజమే, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ పాపము లేదు, అయినా కానీ నా స్నేహితులే నన్ను నిందిస్తున్నారు. ఎవరైనా కానీ ఈ మాటలన్నీ కూడా ఎక్కడన్నా రాస్తే బాగుండు, దాస్తే బాగుండు, నాలో ఏ తప్పు లేదు అని నేను చెబుతున్నాను, అయినా కానీ ఎవరు నమ్మట్లేదు, నాలో ఏ తప్పు లేదు అనే విషయాన్ని ఎవరన్నా రాస్తే బాగుండు, ఎక్కడన్నా దాన్ని దాచుకుంటే బాగుండు అన్నట్టుగా యోబు అనుకుంటున్నాడు. యోబు అలా అనుకున్నాడు కాబట్టే ఇప్పటికీ మనం యోబు గ్రంథాన్ని చదువుకోగలుగుతున్నాం. దేవుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా యోబు గురించి మనం చదువుకునేలాగా దేవుడు చేశాడంటే యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్పది, నేను ఏ తప్పు చేయలేదు, దేవుడి మీద నేను నమ్మకం కలిగి ఉన్నాను అని యోబు ఎంత గట్టిగా తన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నాడు అనేది కూడా మనం గమనించాలి. ఎవరైనా కానీ తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించడం వేరు, ఏ తప్పు చేయకపోయినా కానీ యోబు ఒక్క మాట కూడా దేవుడిని అనట్లేదు. చూడండి, నాకెందుకు ఎంత శ్రమ కలిగించాడో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడే కానీ దేవుడు అన్యాయస్తుడు, దేవుడు చెడ్డవాడు, దేవుడికి దూరంగా బతకాలి, నేను ఇంకా దేవుడిని నమ్మను, దేవుడికి వ్యతిరేకంగా బతుకుతాను, ఇలాంటి మాటలేవి కూడా యోబు మాట్లాడట్లేదు. యోబు ఇంత నీతిమంతుడు కాబట్టే, ఇంత మంచివాడు కాబట్టే ఈ రోజుకి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా యోబు మాటలు మనందరం చదువుకునేలాగా దేవుడు వీటన్నిటిని రాయించాడు, స్థిరపరిచాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇవి ఇనప పోగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలెను అని నేనెంతో కోరుచున్నాను. ఆ కాలంలో ఇలాగే రాసేవాళ్ళు. పేపర్లు, పెన్నులు, ఇంకులు ఇవన్నీ కూడా ఆ కాలంలో ఎక్కువగా లేవు కదా. బండల మీద చెక్కబడి ఎప్పటికీ ఇవన్నీ కూడా నిలవాలి అని నేను కోరుకుంటున్నాను. నా బాధని, నేను ఏ తప్పు చేయలేదు అనే విషయాన్ని, నేను నీతిమంతుణ్ణి అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నాకు కలిగిన శ్రమలను బట్టి నేను చెడ్డవాడిని అన్నట్టుగా కొట్టిపారేయకండి, నేను నీతిమంతుణ్ణి అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి, నేను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా యోబు తనను తాను సమర్థించుకుంటున్నాడు అని దాని అర్థం. అయితే నా విమోచకుడు సజీవుడు అనియు తరువాత ఆయన భూమి మీద నిలుచును అనియు నేను ఎరుగుదును. ఈ 25వ వచనం కొంతమందికి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండొచ్చండి. ఇక్కడ యోబు ఏమో మాట్లాడుతున్నాడంటే, మనుషులు ఎవరో కూడా నా నిర్దోషత్వాన్ని గుర్తించట్లేదు, మనుషులు ఎవరికి కూడా నా యథార్థ హృదయం తెలీదు, కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. మనుషులందరూ కూడా బాహ్యంగా నాకు కలిగిన శ్రమను బట్టి నేను చెడ్డవాడిని అన్నట్టుగా అనుకుంటున్నారు. దేవుడు వస్తాడు, విమోచకుడు అంటే దేవుడు, దేవుడు వస్తాడు, ఆయన వచ్చి నా గురించి సాక్ష్యం ఇస్తాడు, సజీవుడైన దేవుడు వస్తాడు, భూమి మీదకి వచ్చి మాట్లాడతాడు, అంటే యోబుతో తర్వాత మాట్లాడతాడు అనే నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. నాతో దేవుడు మాట్లాడతాడు అనే నమ్మకాన్ని యోబు కలిగి ఉన్నాడు అని ఈ మాట యొక్క అర్థం. దేవుడు వస్తాడు, ఆయన నాతో మాట్లాడతాడు, నాలో ఏ తప్పు లేదని ఆయనే సాక్ష్యం ఇస్తాడు అన్నట్టుగా యోబు ఇక్కడ కోరుకుంటున్నాడు అని దాని అర్థం. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. ఈ 26వ వచనం కూడా చాలామంది అర్థం చేసుకోవడానికి కష్టపడతారండి. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేంటంటే, నేను చనిపోయిన తర్వాత అయినా కానీ దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు. ముందు నుండి చెప్తానన్నాడు కదా, ఈ మాటలన్నీ కూడా దాయాలి అని, నేను నీతిమంతుణ్ణి అని దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు. అది నేను చనిపోయిన తర్వాత అయినా జరగవచ్చు, బతికున్నప్పుడైనా జరగవచ్చు అన్నట్టుగా యోబు ఆశ కలిగి ఉన్నాడు. యోబు యొక్క ఆశ ఏంటంటే, ఇప్పుడు నా చర్మం చీకిపోయినా కానీ తర్వాత నేను మరలా శరీరంతో దేవుణ్ణి చూచేదనంటే దేవుడు మరలా నన్ను స్వస్థపరుస్తాడు. ఇప్పుడు నేను ఇంత బాధపడుతున్నాను కదా, దేవుడు మరలా నన్ను స్వస్థపరుస్తాడు. అప్పుడు స్వస్థపరిచినప్పుడు నేను మంచివాడినని మీరే తెలుసుకుంటారు, దేవుడే నా గురించి సాక్ష్యం ఇస్తాడు అన్నట్టుగా ఈ 25, 26 వచనాల్లో దేవుడి మీద తనకున్న నమ్మకాన్ని, దేవుడి మీద తనకున్న విశ్వాసాన్ని యోబు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయన్ను చూచెదను. నేను బతుకున్నప్పుడైనా చూస్తా, లేదా చనిపోయిన తర్వాత అయినా చూస్తా, కానీ నేను దేవుణ్ణి ఖచ్చితంగా చూస్తా. ఎందుకంటే నేను మంచివాడిని కాబట్టి నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తా. భూమి మీద అయినా కానీ నేను దేవుణ్ణి చూస్తా, చనిపోయిన తర్వాత అయినా కానీ నేను దేవుడి దగ్గరికి వెళ్తా, దేవుణ్ణే చూస్తా. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి, జరిగిన దాని కారణము నాలోనే ఉన్నది అనుకొని మీరు మేము వాణ్ణి ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. జరిగిన దాన్ని అంటే నాకు ఈ రోగం వచ్చిన దానికి నేనే కారణం, నాలో ఉన్న పాపమే కారణం అని మీరు అనుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఖడ్గమునకు భయపడుడి అంటే మీరు నన్ను నిందించారు కాబట్టి, నాలో ఏ తప్పు లేకపోయినా నన్ను నిందిస్తున్నారు కాబట్టి దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా యోబు తన స్నేహితుల్ని గద్దిస్తున్నాడు అని దాని అర్థం. తీర్పు కలుగును అని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. దేవుడు ఖచ్చితంగా మీకు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఏ తప్పు లేని వాడిని మీరు తప్పు ఉంది అన్నట్టుగా నిందిస్తున్నారు కాబట్టి. ఈ మాటలను బట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరిని పడితే వాళ్ళని మనం నిందించకూడదు, ఎవరిని పడితే వాళ్ళని మనం తీర్పు తీర్చకూడదు. ఎవరో చెప్పిన మాటలు విని ఇంకోళ్ళని ఎవరినో తప్పుగా అనుకోవడం, ఇంకోళ్ళు ఎవరో చెప్పిన మాటలను విని ఇంకోళ్ళని ఎవరినో నిందించడం, వాళ్ళు చెప్పిన మాటలో వీళ్ళు చెప్పిన మాటలో ఇవన్నీ విని ఒకళ్ళని మంచివారుగానో చెడ్డవారుగానో అనుకోవడం, ఇలా మనం చేయకూడదు. 100% ఖచ్చితత్వంతో మనకి తెలియకపోతే ఎవరిని కూడా మనం నిందించకూడదు, దూషించకూడదు అనేది ఈ మాట ద్వారా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నీతిమంతుల్ని మనం దూషించినా, మంచివారిని చెడ్డవారు అన్నట్టుగా మనం ప్రచారం చేసినా దేవుడు ఖడ్గంతో మన మీదకి వస్తాడు, మనకి తీర్పు తీరుస్తాడు, మన దోషాలకే శిక్ష విధిస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది భూమి మీద జరగకపోయినా కానీ ఖచ్చితంగా చనిపోయిన తర్వాత అయినా కానీ దేవుడు ఖచ్చితంగా మనకి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్ని నమ్మాలి, ఏ విషయాన్ని నమ్మకూడదు అనే విషయం గురించి మనకి పూర్తి అవగాహన ఉండాలి అనేది మనం గమనించాలి. ఇక్కడ యోబు యొక్క స్నేహితులు యోబు గురించి ఏం తెలియకపోయినా కానీ యోబు ఏదో పాపం చేశాడు అన్నట్టుగా భ్రమపడుతున్నారే కానీ ఆ పాపం ఏంటో వాళ్ళకి తెలియదు. ప్రూఫ్ లేకపోయినా, వాళ్ళు కల్లారా ఆ పాపాన్ని చూడకపోయినా, వాళ్ళకి ఖచ్చితంగా తెలియకపోయినా యోబుకి ఏదో శ్రమ కలిగింది కాబట్టి ఖచ్చితంగా యోబు ఏదో తప్పు చేసి ఉంటాడు అన్నట్టుగా యోబుని వాళ్ళందరూ కూడా నిందిస్తున్నారు. అలా
మనం ఎవరిని కూడా నిందించకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి మొదటి విషయం. రెండోది, ఒకవేళ మన తప్పు లేకపోయినా కానీ ఎవరన్నా మనల్ని నిందిస్తుంటే దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనమే వాళ్ళని దూషించడం, మనమే వాళ్ళని శిక్షించడం అలా కూడా మనం చేయకూడదు. యోబు చూడండి ఇక్కడ ఎంత విశ్వాసంతో ఉన్నాడో. ఎన్ని శ్రమలు వచ్చినా, చనిపోతానేమో అన్నంత బాధ కలిగినా దేవుడి మీద ఇంకా నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఏదో ఒక రోజు దేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు, నేను మంచివాడిని అని అందరికీ తెలియజేస్తాడు, నన్ను తప్పుగా దూషించిన వాళ్ళకి దేవుడు శిక్ష విధిస్తాడు అన్నట్టుగా యోబు దేవుడి మీద అంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అది భూమి మీద జరగకపోయినా, యోబు విషయంలో అయితే తర్వాత దేవుడు యోబుని స్వస్థపరిచాడు. కానీ ఒకవేళ అది భూమి మీద జరగకపోయినా యేసుక్రీస్తు వారి తీర్పు దినంలో అయినా కానీ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని తీర్పు తీర్చబడింది కదా, అప్పుడైనా కానీ మనం దొరికిపోతాం. ఒకవేళ మనం మంచివాళ్ళం అయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఒకవేళ మనం చెడ్డవాళ్ళం అయితే దేవుడు మనల్ని నిందిస్తాడు. అక్కడైనా కానీ మన గురించి అందరికీ తెలియబడింది. కాబట్టి ఇక్కడ యోబు ఎలా అయితే నేను బతుకున్నప్పుడైనా కానీ, చనిపోయిన తర్వాత అయినా కానీ, ఇప్పుడైనా కానీ, తర్వాత అయినా కానీ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా దేవుడు నేను మంచివాడిని యథార్థవంతుడిని అని అందరికీ తెలియజేస్తాడు అని యోబు ఇక్కడ ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా అంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి. భూమి మీద శ్రమలు కలిగినప్పుడు యోబులాగా మన విశ్వాసంతో ఉండాలి. కానీ ఆ శ్రమలకు భయపడి ఎవరెవరో చెప్పిన మాటలు విని మనం పాపంలో పడిపోకూడదు, పాపం చేయకూడదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంతమంది నిందిస్తున్నా కానీ యోబు స్నేహితులు, యోబు మాత్రం నాలో ఏ తప్పు లేదు, నా మనసు దేవుడికి తెలుసు, దేవుడే నాకు తీర్పు తీరుస్తాడు, నా గురించి తప్పుగా అనుకునే వాళ్ళకు కూడా దేవుడే తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా దేవుడి మీద నమ్మకంతోనే యోబు ఉన్నాడు అనేది మనం గమనించాలి. మనం కూడా అదే నమ్మకంతో ఉండాలి. ఇకపోతే యోబు యొక్క మూడవ స్నేహితుడైన జోఫర్ ఏం మాట్లాడుతున్నాడు, దానికి యోబు ఏం సమాధానం చెప్తున్నాడు అనేది రేపటి నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. యోబు గ్రంథం 20 అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ 18, 19 ఈ 2 అధ్యాయాల్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.